నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు సంబంధించి తాజా సమాచారం అందుతోంది. పోలీసుల దర్యాప్తు అప్డేట్స్ క్రింది విధంగా ఉన్నాయి. ఇక ఘటనలో పాత్ర ఉందని నమ్ముతున్న కొందరు నిందితులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. అసలు నిందితులు ఎవరనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 41 నిమిషాల ప్రాంతంలో నిందితుడు ఇంటి వెనక నుంచి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లుగా, కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఆమెను హత్య చేసి తిరిగి గోడ దూకి పారిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హత్య జరిగిన రోజు సాయంత్రం 5 గంటల 18 నిమిషాల ప్రాంతంలో ఎరుపు రంగు షర్టు ధరించిన ఒక వ్యక్తి రూపారెడ్డి ఇంటి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమైంది. నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి సంచరించినట్లుగా సమాచారం. హత్య పూర్తి చేసిన తర్వాత హంతకుడు గోడ దూకి అక్కడ సిద్ధంగా ఉంచిన ఒక ఎరుపు రంగు కారులో పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి వ్యక్తిగత మొబైల్ ఫోన్ను నిందితులు ఎత్తుకెళ్లారు. ఈ ఫోన్ డేటా ఆధారంగా క్లూస్ దొరకకుండా ఉండేందుకే ఫోన్ను తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం పోలీసులకు కీలకంగా మారింది. నిందితులు సీసీ కెమెరాలకు దొరకకుండా తప్పించుకోవడానికి హంతకులు ముందుగానే రూపారెడ్డి ఇంటి పరిసరాలలో పక్కాగా రెక్కి నిర్మించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 3 రోజుల సెలవు నిమిత్తం రూపారెడ్డి తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లారు. భర్తకు అక్కడ పని ఉండడంతో ఆమె ఒక్కరే మంగళవారం ఉదయం కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి స్కూలుకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు స్కూల్లోనే ఉండి కొంతమంది స్నేహితులు ఇంటికి వస్తున్నారు అని తోటి సిబ్బందితో చెప్పి ఆమె ఇంటికి వెళ్లారు. అటు తర్వాతే ఈ ఘోరం చోటు చేసుకుంది. నిందితుడు కత్తితో 27 పోట్లు పొడిచి హత్య చేశాడు. రూపారెడ్డి తప్ప మిగతా ఎవరూ లేరని ముందుగా రెక్కీ చేసి రూపారెడ్డిని అంతమొందించినట్లుగా తెలుస్తోంది. ఇక నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సెల్ టవర్ డంప్ డేటా మరియు అనుమానాస్పద ఎరుపు రంగు కారు వెళ్లిన రూట్లను విశ్లేషిస్తున్నారు. ఈ కేసును చాలా త్వరలోనే ఛేదిస్తామంటూ పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. హంతకులు దొరికితేనే సుపారీ ఇచ్చింది ఎవరనే అసలు సూత్రధారుల వివరాలు బయటకు వస్తాయి. ఇక కాగా రూపారెడ్డి అంత్యక్రియలు ఈ రోజు ముగిశాయి.